నమస్తే మాస్టర్స్. సిటీ క్రిస్టల్స్ నుంచి నా పేరు వెంకటేశ్వరరావు, విజయవాడ సిటీ క్రిస్టల్స్ నుంచి. ముందుగా మనం ఈరోజు పితృమాతృ కర్మ దోషాల గురించి అసలు తెలుసుకున్నాం. పితృమాతృ కర్మ దోషాలు అంటే ఏంటి, వాటి నివారణ ఎలాగూ, అసలు అవి ఎందుకు ఏర్పడతాయి, అవి ఎందుకు మనకి అటాచ్ అవుతాయి పితృమాతృ కర్మ దోషాలు అనేది మొదలుగా మనం తెలుసుకుందాం. పితృమాతృ కర్మ దోషాలు అంటే మన పెద్దవాళ్ళు ఎవరైతే చనిపోయారో 4-5 తరాల నుంచి అమ్మా నాన్న తరపున కానీ అత్తమామ తరపున కానీ ఎవరైతే చనిపోయారో వాళ్ళలో కొంతమంది శివ సాన్నిధ్యానికి వెళ్లకుండా భూపరిధిలో ఉండి, భూపరిధిలో ఎందుకుంటారంటే అజ్ఞానం కోరికలతో చనిపోవటం వలన, చనిపోయేటప్పుడు ఏవో కోరికలు ఉండి ఏదో పాప పెళ్లి చేయలేదనో, ఏదో పొలం కొనుక్కోవాలనో, లేకపోతే ఇంకా బతకాలనో కోరికలతో ఉండటం వలన వాళ్ళు ఆ టైంలో చనిపోతే కనుక వాళ్ళు భూపరిధిలో ఉంటారు, లేకపోతే ఇంకా అధోలోకంలో ఉంటారనమాట. ఈ అధోలోకంలో కానీ భూపరిధిలో ఉంటే మనకి అటాచ్ అవుతారు. ఎవరికి అటాచ్ అవుతారు? మన ఆరా లీకేజీ బ్రేకేజ్ ఉంటే మన ఆరాలోకి వచ్చి మనకి ఏ ఆర్గాన్ అయితే వాళ్ళ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయిద్దో వాళ్ళు వచ్చి అటాచ్ అవుతారు అనమాట. అప్పుడు ఆ ఆర్గాన్ దెబ్బతింటుంది. మనకి ఎంత డబ్బున్నా సరే మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏదో విధంగా ఏదో కారణంతో ఇబ్బంది పడతానే ఉన్నారు. అది ఇంట్లో ఆరోగ్యం బాగుపడటం వల్ల కానీ, పిల్లల ప్రాబ్లం కానీ, ఇంకో ప్రాబ్లం కానీ, ఏదో రకంగా డబ్బు ప్రాబ్లం లేకపోవచ్చు కానీ ఏదో రకంగా ఇబ్బంది పడతానే ఉన్నారు. 60% కారణం ఈ పితృమాతృ కర్మదోషాలు ఉండటం వల్లనే ఈ విధమైన ఇబ్బంది కలుగుతుంది. మిగిలింది మనం చేసుకున్న పూర్వజన్మ కర్మదోషమో ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి మనం మిగిలిన 40% మన కర్మలు అనుభవిస్తూ ఉంటాం. అది ఓకే. ఇప్పుడు ఆ విధంగా కష్టపడతారు, ఆ విధంగా మనకి ఇబ్బందులు వస్తాయి. పితృమాతృ కర్మ దోషాల వలన ఆర్ఆర్ లీకేజ్ బ్రేకేజ్ ఉండటం వలన వాళ్ళు అటాచ్ అవుతారు. ఏ ఆర్గానిక్ దెబ్బతింటుందో ఏ ఆర్గానిక్ అయితే అటాచ్ అవుతారో వాళ్ళు వచ్చి అటాచ్ అవుతారు అన్నమాట. ఇది మామూలుగా చనిపోయేటప్పుడు ఎలాంటి కోరికలు లేకుండా, నేను భూమి మీద పని అయిపోయింది, వచ్చింది పని అయిపోయింది అని, నేను చేయాల్సిన పని చేసేసాను, భూమి మీద పని అయిపోయింది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు భూమి మీద పని అయిపోయింది అనుకుని శివ సాన్నిధ్యానికి వెళ్ళి పితృదేవతలై మనకి ఆశీస్సులు ఇస్తారన్నమాట. వాళ్ళ ఆశీస్సులు ఇవ్వటం వలన మన క్రౌన్ చక్ర పూర్తిగా ఓపెన్ అయ్యి శని భగవాన్ అనుగ్రహంతో పూర్తి ఆరోగ్యవంతంగా ఆర్థికతతో ఏదైతే మనకి లోపాలు ఉన్నాయో వాళ్ళు మనకి ఆశీస్సులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎంత ఉన్నత స్థితిలో ఉంటే అంత మనకి అభివృద్ధి అనేది ఆధ్యాత్మికంగా కానీ ఏదైనా కానీ మనకి అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇప్పుడు అధోలోకంలో ఎవరైతే ఉండి మనకి అటాచ్ అవుతారో వాళ్ళని మీరు లేట్ అని రాసి, మీకు గుర్తున్నంత మట్టికి అమ్మా నాన్న పేర్లు, చనిపోయిన వాళ్ళ పేర్లు రాసి, అత్తమామ తరపున కూడా అంటే మీ భార్య తరపున మేడం కూడా అటాచ్ అయి ఉండొచ్చు, వాళ్ళ పేర్లు రాసి, చనిపోయిన వాళ్ళ పేర్లు గుర్తున్నంత మట్టికి రాసి మాకు పంపిస్తే ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మేము క్లియర్ చేస్తాము. ప్రాసెస్ చేసి ధ్యానం చేయడం ద్వారా భగవంతుని సహాయంతో వాళ్ళందరినీ శివ సాన్నిధ్యానికి పంపించడం జరుగుతుంది. ఇంకా ఈ పితృమాతృ కర్మ దోషాలు కాకుండా ఎవరికైనా అబార్షన్స్ అయ్యి వాళ్ళు కూడా శివ సాన్నిధ్యానికి వెళ్లకుండా మన పొట్టలో ఉన్నప్పుడే వాళ్ళు బతుకుదామని భూమి మీదకి వస్తారు. భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని కారణాల వలన ఏ కారణం వలన అబార్షన్స్ అయిపోయి వాళ్ళు చనిపోతారు. వాళ్ళు కూడా భూమి మీద బతుకుదామని ఏ కోరికలతో రావడం వలన చనిపోవడం జరుగుతుంది. అంటే వాళ్ళు అజ్ఞానంతో ఉంటారు. వాళ్ళు కాకుండా అజ్ఞానం లేకుండా శివ సాన్నిధ్యానికి వెళ్ళేవాళ్ళు వేరేగా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే శివ సాన్నిధ్యానికి వెళ్ళేవాళ్ళు క్రిత జన్మలో ఏదైతే ఇంకా వాళ్ళ గండం తప్పకుండా 10 రోజులు ఇంకా బతకాలని కానీ బతికే ఛాన్స్ ఉండా, ఇంకా 6 నెలలు బతికే ఛాన్స్ ఉండా, కొన్ని సంవత్సరాలు బతికే ఛాన్స్ ఉండా, కొన్ని గండాలు తప్పించుకోకుండా చనిపోతారు. వాళ్ళు మనకి గనక జన్మ మనం ఇస్తే వాళ్ళు అన్ని రోజులు మాత్రమే బతికి చనిపోతారు అన్నమాట. అది వాళ్ళు శివ సాన్నిధ్యానికి వెళ్ళిపోతారు. అలాగా ఏదో ఇక్కడ సాధిద్దామని, లేకపోతే ఏ కోరికలు కానీ ఏదో ఇక్కడ ఈ విషయాల మీద మన కర్మలు తీర్చుకుందామని వచ్చిన వాళ్ళు అనుకోకుండా చనిపోతే వాళ్ళు అబార్షన్స్ అయినా, మామూలుగా చిన్నపిల్లలు చనిపోయినా వాళ్ళు కూడా భూపరిధిలో ఉంటారు. వాళ్ళని కూడా క్లియర్ చేయాల్సిందే. మీరు రాసేటప్పుడు అబార్షన్స్ అయినా తల్లిదండ్రులు లైవ్ అని రాసినా మేము క్లియర్ చేసి వాళ్ళని శివ సాన్నిధ్యానికి పంపిస్తాము.